హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫంక్షన్‌కి ఏం షాపింగ్ చేశాను, ఏంటి అని తర్వాత మీ అందరితోటి షేర్ చేస్తానని నేను ఫంక్షన్ వీడియోస్‌లో చెప్పాను. కానీ అప్పటి నుంచి షేర్ చేద్దామంటే అసలు టైం సెట్ కాలేదనమాట. ఈరోజు అయితే షేర్ చేద్దామని మీ ముందుకొచ్చాను. ఏం లేదండి, శారీస్ ఏం తీసుకున్నాను ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు. ఏం శారీస్ కట్టుకున్నాం ఏంటి అని. కాకపోతే వాటి ప్రైజెస్ ఏంటి, ఎలా ఉంది క్వాలిటీ అనేది కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్లుగా వీడియో తీస్తున్నాను. మీకు ఈ శారీస్ నచ్చినట్లయితే నేను శారీ షాప్ది కూడా అడ్రస్ మీకు చెప్తాను, వాళ్ళ షాప్ పేరు కూడా చెప్తాను. కాంటాక్ట్ అవ్వండి, ఒకసారి కలవండి. ఏమైనా మ్యారేజ్ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి పెళ్ళిళ్ళు, ఏదైనా శుభకార్యాలు, ఇంట్లో ఏదైనా అవసరం ఉంటే షాపింగ్ చేసుకోండి. నేనైతే ఏం షాపింగ్ చేశాను శారీ ఫంక్షన్కి అనేది మాత్రం ఇప్పుడు వీడియో అయితే చూపించేస్తున్నాను, చూడండి. ఫస్ట్ అయితే నా శారీ చూపిస్తాను, ప్రైజెస్ కూడా ఇంక్లూడ్ చేసి చెప్తానమాట. ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు కాబట్టి పెద్ద కలర్ కాంబినేషన్, కలర్ ఏంటి అనేది అందరికి తెలిసే ఉంటుంది కదా, ఆల్రెడీ చూసేస్తారు కదా. ఇదైతే నా శారీ ఇలా ఉంది, ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి పెట్టాను. ఇది నా శారీ అన్నమాట. కింద బిగ్ సైజ్ బార్డర్, పైన స్మాల్ సైజు బార్డర్ అనమాట. ఇలా వచ్చింది. ఇలా అక్కడ ఇవి పీకాక్స్, అక్కడక్కడ పీకాక్స్ వచ్చాయన్నమాట. చిన్న చిన్న పీకాక్స్ శారీ మొత్తం వచ్చాయి. ఇదైతే పళ్ళు పార్ట్, ఇలా ఉంది పళ్ళు అంతా. అలా లైట్ వెయిట్ ఉండే, కట్టుకున్నప్పుడు కూడా నాకు ఏమంత ప్రాబ్లం, బరువు కానీ అట్లా ఏం అనిపించలేదు. ఈ బేబీ పింక్కి ఇలాగ కాఫీ కలర్ బార్డర్ రావడం అనేది కొంచెం రేర్ కలర్, డిఫరెంట్గా అనిపించింది, తీసుకున్నాను. శారీ షాపింగ్ అయితే చాలా టైమే పట్టింది. మీకు నేను వీడియోస్లో షేర్ చేశాను కదా, షాపింగ్ వీడియోలో చాలా టైం పట్టింది అనమాట. ఎందుకంటే ఫంక్షన్ అనగానే, ఫంక్షన్ అవ్వనివ్వండి, మ్యారేజెస్ అవ్వనివ్వండి, ఏవైనా మనం ఇంట్లో ఒక శుభకార్యం చేసుకోవాలనుకుంటున్నప్పుడు పట్టు శారీస్ మెయిన్గా తీసుకునేటప్పుడు అవి చాలా రోజుల వరకు మనం గుర్తుండిపోయేలాగా తీసుకుంటాం కదా. అట్లాంటి శారీస్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా ఆలోచించడం వల్ల, కొంచెం ఎక్కువ ఆలోచించడం వల్ల షాపింగ్ అనేది లేట్ అయింది అనమాట. అండ్ లాస్ట్లో అయితే బాగానే మంచి శారీస్ తీసుకున్నాము. కట్టుకున్నాక లుక్ అది కూడా బాగానే ఉంది, నాకైతే మంచిగా అనిపించింది. ఇదైతే నా శారీ. దీని ప్రైస్ చెప్పలేదు కదా, దీని ప్రైస్ వచ్చేసి, ఈ శారీ ప్రైస్ 5000. నా శారీ కొంచెం ప్రైస్ తక్కువదే తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలిద్దరికి కట్టించేవి కాస్ట్ ఎక్కువ పెట్టేస్తున్నాను కాబట్టి, ఎక్కువ కాస్ట్లో తీసుకున్నాను కాబట్టి మళ్ళీ ఆ శారీస్ నాకే వస్తాయి కదా. అంత హెవీ శారీస్ వాళ్ళు కట్టరు, క్యారీ చేయరు, ఎందుకు అంత అన్నట్లుగా వాళ్ళిద్దరికి ఎక్కువ తీసుకున్నాను, ఎక్కువ కాస్ట్లో తీసుకున్నాను. నాకు మాత్రం కొంచెం తక్కువ కాస్ట్లో తీసుకున్నాను శారీ. ఇదైతే నా శారీ. బ్లౌజ్ అయితే ఈ శారీకి అసలు ఈ బ్లౌజ్ తోటే హైలైట్ అండి. లుక్ అంతా బాగా ఎలివేట్ అయింది అంటే ఈ బ్లౌజ్ వల్లని మెయిన్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బాగా వేశాడు వర్క్ అయితే. ఇలా అయితే వేశాడు, హైనెక్ ప్యాటర్న్ పెట్టి చేశాను. ఇలా వేయమని చెప్పాను నేను. అసలు నాకు మొబైల్లో చూపించినప్పుడు వర్క్ చాలా సన్నగా ఉండే, కానీ రియల్గా వేసినప్పుడు మాత్రం కొంచెం మంచిగా వెడల్పుగా ఇలా బాగా వచ్చింది. ఈ షేప్, ఈ కర్వ్ షేప్ ఇదంతా కూడా నేను చెప్పినట్లే వేశాడు. హ్యాండ్స్ మాత్రం చిన్నగా ఇలా పూసల వర్క్ అయితే చేయించారనమాట. శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్ చేయమన్నాను, చేసి ఇచ్చారు. అయితే శారీలో వెళ్ళిన బ్లౌజ్ తోటి అయితే వర్క్ ఏం చేయించుకోలేదు, ఇది బార్డర్ ఒక్కటే వేయించాను. ఈ బాడీ పార్ట్కి మొత్తం కూడా సపరేట్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించారనమాట. ఒక బంచ్ అయితే వేయించాను బ్యాక్ సైడ్. ఈ బంచ్ కూడా నాకు చాలా చిన్నగా కనిపించింది అక్కడ మొబైల్లో చూసినప్పుడు. అంత వర్క్ కూడా చాలా పెద్దగా బాగా వచ్చింది. బ్యాక్ సైడ్ కట్ వర్క్ లాగా లైట్గా, ఇక్కడ కట్ వర్క్ అయితే వచ్చింది అనమాట. ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను హైనెక్ ప్యాటర్న్లో. మగ్గం వర్క్ బ్లౌజులు అయితే లేవు హైనెక్ ప్యాటర్న్లో. ఫస్ట్ దీని మీదనే ట్రై చేశాను, ఎలా వస్తుందో ఏంటి, ఆ లుక్ వేసుకున్నాక ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ బాగానే సెట్ అయినట్లు అనిపించింది నాకు. ఇదైతే ఆ శారీ మీద బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్కి అయితే 3500 అలా పడినట్టుంది. స్టిచ్చింగ్ ఛార్జెస్, క్లాత్, వర్క్ అంతా కలిపి 3500 ఛార్జ్ చేస్తారు ఈ బ్లౌజ్కి. ఫిట్టింగ్ కూడా ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా స్టిచ్ చేశారనమాట. నెక్స్ట్ సెకండ్ సారీ, ఇది నా ఫేవరెట్ అనమాట. నేను తీసుకున్న ఈ 3 శారీస్లో మా పిల్లలకి నాకు కలిపి తీసుకున్న 3 శారీస్లో నాకు ఫేవరెట్ అంటే మా హ్యాపీ శారీ. మా హ్యాపీ శారీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. చాలా బాగుంది తన కలర్ కాంబినేషన్ కానీ. శారీ మరీ అంత వెయిట్ ఎక్కువ లేకుండా లైట్ వెయిట్లో
ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్, చాలా రేర్ కలర్ కాంబినేషన్. ఇలా ఉంది. పిల్లలకు కూడా వర్క్ బ్లౌజులు ఏం చేశానంటే వాళ్ళ సైజులోనే వేయించాను. నా సైజులో వర్క్ బ్లౌజ్ వేయించి మళ్ళీ దానికి స్టిచ్చెస్ వేసి వేస్తే అంత లుక్ ఉండదు, లూజ్ అన్నట్టుగా ఫిట్టింగ్ బాగుండదని చెప్పి వాళ్ళ సైజులోనే వర్క్ బ్లౌజెస్ అయితే డిజైన్ చేయించాను. ఈ డిజైన్ చేయించిన దాంట్లో ఒక చిన్న చేంజ్ అయితే చేశాను. ఏంటంటే ఫ్రంట్ సైడ్ మనం నార్మల్ మనలాగా అంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ లాగా కాకుండా ఇట్లా స్ట్రైట్ కటింగ్ పెట్టించి ఇట్లా ప్రిన్స్ కట్ స్టిచ్ చేయించారనమాట. ప్రిన్స్ కట్ మళ్ళీ 2 సైడ్స్ వర్క్ వచ్చేలాగా వేయించాను. ఇట్లా ప్రిన్సెస్ డాట్ వేయించేసి ఇట్లా 2 సైడ్స్ కూడా వర్క్ వచ్చేసింది ఇట్లా. ఎందుకంటే వాళ్ళకి దీనికి సేమ్ ఈ బ్లౌజ్లో మ్యాచ్ అయ్యేలాగా ఒక లైట్ వెయిట్ లేదన్నా కొంచెం బడ్జెట్లో శారీస్ తీసుకొచ్చి ఈ బ్లౌజ్లో మీదకి మ్యాచ్ అయ్యేలాగా కింద లంగాలు స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ లంగాలు స్టిచ్ చేసి ఈ బ్లౌజెస్ వేసుకుంటారు. వీటికి ఒక ఓనీ సెట్ చేసేస్తే ఇది బాగుంటుంది. ఓనీ లేకపోయినా క్రాప్ టాప్ లాగైనా వేసుకుంటారులే, బాగుంటుంది కదా అని చెప్పేసి ఇట్లా డిజైన్ చేయించాను. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా డిజైన్ చేయించాను. వర్క్ కూడా చాలా బాగా వేశారు, కరెక్ట్గా ఫిక్స్ అయింది పిల్లలకి. ఫ్రంట్ అయితే ఈ విధంగా మొత్తం హెవీ వర్క్, పిల్లలిద్దరికి కొంచెం హెవీగానే వేయించాను. నాదొక్కటి కొంచెం సింపుల్గా చెప్పాను కానీ అది కూడా హెవీ అయిపోయింది అనమాట. అంటే బ్యాక్ సైడ్ బంచ్ అనేది పెద్దగా వచ్చింది నా బ్లౌజ్కి. ఇలా అయితే ఉంది బ్లౌజు. క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు అండ్ లంగావని లాగానే కన్వర్ట్ చేయడానికి ఉంటుంది కదా అన్నట్లుగా 2 సైడ్స్ అయితే వర్క్ వేయించాను. ప్రిన్సెస్ డాట్స్ పెట్టించాను అనమాట కింద. ఇలాగ మనం ఫుల్ బ్లౌజ్ ఉంటుంది కదా, క్రాప్ టాప్ బ్లౌజ్ ఉంటుంది కదా ఆ విధంగా. అయితే ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఏం చేశాడంటే ఈ బుక్స్ అనేది బ్యాక్ సైడ్ పెట్టమని చెప్పాను నేను. ఈ బుక్స్ బ్యాక్ సైడ్ పెట్టమన్నాను కానీ ఆయన ఫ్రంట్ సైడ్ పెట్టేశాడు మర్చిపోయి. ఇంకేం చేస్తాం సరేలే అని ఇంకా వదిలేసాను, ఇంకా లైట్ తీసుకున్నాను. అయినా బాగానే ఉంది ఇట్లా కూడా ఈ వర్క్. ఇదంతా కూడా ఇది కూడా కట్ వర్క్ ప్యాటర్న్లోనే వచ్చింది. ఇదైతే చాలా బాగుంది. దీని ప్రైస్ కూడా ఎంత పడింది, 3800 అలా పడినట్టుంది. కొంచెం హెవీగా ఉంది కాబట్టి దీని ప్రైస్ అలా పడింది. మళ్ళీ పిల్లలు వేసుకుంటారు, ఇంకా వాళ్ళకే ఈ బ్లౌజెస్. నా సైజు పెట్టి ఏం కుట్టించుకోలేదు. ఈ శారీ మీది బ్లౌజ్, మా హ్యాపీ శారీ మీది బ్లౌజ్ అనమాట. ఇది పట్టు, ప్యూర్ పట్టు. మనకి ఆ ప్యూరిటీ అనేది తెలుస్తుంది అనమాట. ఇట్లా ఉంటుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా షైనీగా. శారీ కూడా చక్కగా అన్ని పీకాక్స్ వచ్చినాయి. కింద కూడా మొత్తం పీకాక్స్. పైన చిన్న బార్డర్, కింద బిగ్ బార్డర్ అనమాట. ఈ శారీ ప్రైస్ వచ్చేసి కొంచెం ప్రైజే ఉంది, మరీ అంత ఎక్కువని కాదు తక్కువని కాదు కానీ కొంచెం ఫంక్షన్ కాబట్టి ఫంక్షన్లకి కొంచెం కాస్ట్ ఎక్కువనే పెట్టి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్యూరిటీ అనేది తెలుస్తుంది కదా, మామూలు శారీస్ ఎందుకులే అన్నట్లుగా కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు వరకైతే ఇంత కాస్ట్లో నేను ఎప్పుడు శారీస్ అనేది షాపింగ్ చేయలేదు, కానీ పిల్లలకి షాపింగ్ మంచిగా చేయాలి, మంచి కాస్ట్లో తీసుకోవాలి అన్నట్లుగా ఆలోచించి తీసుకున్నాను. సో ఇది ఈ శారీ మాత్రం 15,000 పడింది. ఇది పళ్ళు, ఇదంతా పళ్ళు. దీని మీదకి అయితే నేను బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటాను, ఎందుకంటే వాళ్ళు కట్టరు కాబట్టి ఇంత హెవీ శారీ. నేను బ్లౌజ్ డిజైన్ చేయించుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది షేర్ చేస్తాను. ఈ కలర్లో బ్లౌజ్ అయితే నేను వర్క్ చేయించుకుందాం అనుకుంటున్నాను. షాప్ పేరు వచ్చేసి రాధా కంచి షాప్ అండి. మనకి సరూర్ నగర్ వెళ్తాం కదా, రెడ్డి బ్రదర్స్ గల్లీకి వెళ్తాం కదా స్ట్రైట్గా, ఆ వెళ్ళే రూట్లోనే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది రాధా కంచి షాప్ అని ఉంటుంది. అక్కడ బాగున్నాయి, ఫస్ట్ ఫ్లోర్లో పైన ఉన్నాయి అనమాట. ఈ ఒరిజినల్ పట్టు శారీస్ అన్నీ కూడా పైన ఉంటాయి. నేనేమో కింద నా శారీ తీసుకున్నాను, పైన ఈ ఒరిజినల్ పట్టు శారీస్లో పిల్లలిద్దరు తీసుకున్నాను అనమాట. ఇది చాలా హెవీగా ఉంది, అంటే కొంచెం బరువు ఉంది, కొంచెం వెయిట్ ఉంది, కానీ పర్వాలేదు లేదు. ఇంకా మనం కొంచెం పట్టు ప్యూరిటీ కూడా కలర్ కాంబినేషన్ అయినా అంతా బాగుందన్నమాట. ఇది యాక్చువల్గా పెళ్లి కూతుర్లు కట్టుకునే శారీ అని చెప్పారు అక్కడ షాప్ వాళ్ళు తీసుకునేటప్పుడు. చాలా హెవీ శారీ అంట ఇది. అక్కడ ఒక ఆప్షన్ నచ్చుతుంది నాకు, బార్గెనింగ్ చేసుకోవచ్చు, బేరం ఆడొచ్చు. కొంచెం మనకి ఇట్లా డిస్కౌంట్ ఇస్తారు అక్కడ. అట్లా అని చెప్పి డిస్కౌంట్ ఇస్తున్నారు కదా అని చెప్పి క్లాత్ క్వాలిటీ మెటీరియల్ బాగుండదు అనడానికి లేదు, బాగుంది. నాకైతే పర్సనల్గా నచ్చింది. వానక వాళ్ళ శారీ ఫంక్షన్ కూడా అక్కడే షాపింగ్ చేశాం కాబట్టి ఆ నమ్మకంతో మళ్ళీ వెళ్ళి తీసుకున్నాను అనమాట. ఇదైతే మా మను శారీ. ఇట్లా ఉంటుంది, మొత్తం కూడా షైనీగా ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్, కింద పింక్ వచ్చింది అనమాట. దీనికి పళ్ళు వచ్చేసి ఇట్లా మొత్తం గోల్డ్ షేడ్లో వచ్చింది, మొత్తం కూడా గోల్డ్ షేడ్లో వచ్చింది ఇట్లా. ఇది పళ్ళు.
దీనికి కూడా నేను వర్క్ చేయించుకోవాలి. చాలా హెవీగా ఉంది శారీ అయితే, కొంచెం వెయిట్ ఉంటుంది, కొంచెం ఇది హెవీ శారీ ఇలా అయితే ఉంటుంది. ఇది కూడా వర్క్ బ్లౌజు కన్వర్ట్ చేసుకున్న తర్వాత కట్టుకున్నాక ఆ లుక్ ఎలా ఉంటుందని షేర్ చేస్తాను. ఇది ఒక శారీ అనమాట. నాకు మా హ్యాపీది ఇది రెండు మనది ఇద్దరిది కలిపి, మా పెద్ద పాపది చిన్న పాపది ఇద్దరిది కలిపి 30,000 పడ్డాయి. రెండు ప్యూర్ పట్టు అనమాట. దీనికి వర్క్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ మా మను సైజు, సేమ్ సైజులో ఆమె సైజులోనే వేయించాను. ఇది కూడా అంతే, ప్రిన్సెస్ డాట్స్ పెట్టించేసాను. ఫ్రంట్ సైడ్ పెట్టించేసి వెనక హోలు. ఈ మీద కూడా వర్క్ చాలా బాగా వచ్చింది, చాలా బాగా స్టిచ్ చేశారనమాట. కరెక్ట్గా స్టిచ్ చేశారు, ఎక్కడ కూడా ఒక కుట్టు కూడా పడకుండా చాలా నీట్గా అయితే స్టిచ్చింగ్ వచ్చింది. ఈ స్టిచ్చింగ్ వేసింది కూడా ఇప్పుడు నేను శారీస్ షాపింగ్ చేశాను కదా, వాళ్ళే చెప్పారనమాట. అడ్రస్ పక్కనే ఉంది మగ్గం వర్క్ది, ఇంకా అక్కడికే వెళ్ళి ఇచ్చాము. పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ చేశారు. సేమ్ ఈమె కూడా 2 sides వర్క్ చేయించేసాను, ప్రిన్సెస్ డాట్స్ పెట్టించేసాను. ఈ బ్లౌజులు వాళ్ళకే ఉంటాయి. లెహెంగాస్ మాత్రం ఈ కలర్ కాంబినేషన్లో శారీ తీసుకొచ్చి లెహెంగాస్ ఇద్దరికి స్టిచ్ చేస్తారనమాట. ఇవైతే మేము షాపింగ్ చేసిన శారీస్ అనమాట. ఫంక్షన్కి ఇప్పుడు వరకు వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలున్నంత వరకు అయితే మేము ముగ్గురం రెడీ అయిన ఫోటో కూడా ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాను ఈ వీడియోలో. జ్యువెలరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము వేసుకొని అనుకున్నాను, కానీ ఎక్కువ లెంతీ అయిపోతుంది వీడియో అని చెప్పేసి ఫొటోస్ అయితే జ్యువెలరీకి సంబంధించిన ఫొటోస్ కాస్ట్తో సహా ఇంక్లూడ్ చేస్తున్నాను. చూసేయండి సరదాగా. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బై బై.